ఈ సమాజంలో మనం రాజ్ తరుణ్ అఫైర్స్ మాట్లాడట్లా, ఓన్లీ లావణ్య అఫైర్స్ మాట్లాడుతుంది. ఎందుకంటే మహిళ మగవాడు ఎంత తిరిగినా ఇలాగుంటేనే ఆయన కాపురాన్ని పిలిచే అర్హత ఉంది అనేటువంటిది సామాజికంగా మనం పెట్టుకున్నటువంటి ఆలోచన. కోర్టు ఏమంటుంది, ఇఫ్ షీఈస్ కమిటింగ్ అడల్టరీ యూ వాంట్ టు డిజర్ట్ హర్, ఫాలో ఏ ప్రొసీజర్ అంటది. అతను ఎవరో బలవంతంగా తీసుకొచ్చి ఆవిడతో కాపురం చేయించరు. ఎన్ ఎగ్జిట్ షుడ్ బి గుడ్, ఎన్ ఎగ్జిట్ షుడ్ బి పర్పస్ఫుల్, ఎన్ ఎగ్జిట్ షుడ్ బి రీజనబుల్ అనేటువంటి దాని మీద అమ్మాయికి నేను అడ్వైస్ చేశాను. సరే, తర్వాత కూడా అమ్మాయికి ఉన్నటువంటి కొంత ఇంపల్సివ్ నేచర్తో, తనకున్నటువంటి అగ్రెషన్తో రకరకాల ఆటల్లో చిక్కులుకుని సమాజంలో మద్దతు అయితే మాత్రం కొంత మేరకు కోల్పోయింది. కొంతమంది ఈ రోజుకి ఆ పిల్లలకు కూడా మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు, రాజ్ తరుణ్ తప్పట్టే వాళ్ళు ఉన్నారు. కాదు, ఇక్కడ సమాజం అనేటువంటి జడ్జిమెంట్ హౌస్ కాదు కాబట్టి కోర్టులో ఏం జరుగుద్దో మనందరం చూడాలి. దాంట్లో ఓడిపోయేటువంటిది ఏం లేదమ్మా. అతని దగ్గర ఉన్న ప్రూఫ్స్ ప్రకారం ఆ అమ్మాయికంటూ చివరిదాకా పోరాడేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా పిల్లకి న్యాయం జరగాలని కోరుకుంటాం.